హలో అండి. ఇవేంటా అని చూస్తున్నారా? మా కోనసీమ స్పెషల్ పొట్టిక బుట్టలండి. ఇవి పనసాకులతో చేస్తారు. ఈ బుట్టల్లోనే ఇడ్లీ వేసుకుంటారండి. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పచ్చి ఈనుపుల్లని సన్నగా విరపాలండి. ఇలా విరుపుకోవాలి. తర్వాత 3 సమానంగా ఉన్న పనసాకులు తీసుకోవాలండి. పనసాకులు తీసుకుని ఇందులో చూపిస్తున్నట్టుగా బుట్టలా కుట్టుకోవాలండి. చూడండి మా అమ్మగారు ఎలా చేస్తున్నారో చాలా బాగా చేస్తారండి మా అమ్మగారు. ఇలా కుట్టేటప్పుడు గ్యాప్ రాకూడదండి. చూసారా, ఈ చివరన గ్యాప్ రాకూడదు. అలా గ్యాప్ వస్తే పిండి బయటకు వచ్చేస్తుందండి. ఈ పనసాకులతో చేసిన ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా ఆకుల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి. చాలా అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెంచుతాయండి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. చర్మానికి కూడా చాలా మంచిదండి. ఆకుల్లో ఉండే పోషకాలు శరీరానికి శక్తిని అందించి చురుకుగా ఉండేలా చేస్తాయండి. చూడండి, వీటిని చిలకలు అంటారు. ఇలా ఒక్క ఆకుతో చేసేదాన్ని చిలకలు అంటారండి. ఇలా కావాలంటే ఒక్క ఆకుతో చేసుకోవచ్చండి. లేదంటే 3 ఆకులు తీసుకుని బుట్టలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బుట్టలు అల్లేసాక చూస్తున్నారు కదా, ఈ బుట్టకి 2 వైపులా కట్ చేసేయాలండి. ఒక వైపున ఉంచుకోవాలి ఇలా పట్టుకుని తీసేలాగా. ఇవన్నీ అల్లేసుకున్నాక పాత్ర తీసుకుని అందులో నీళ్లు పోసుకుని కొంచెం ఎత్తుగా వచ్చేలా 3 ఖాళీ రేకులను పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని వేడి చేసుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న పనసాకు పుట్టల్లో ఇడ్లీ నింపుకోవాలండి. ఇలా చూపిస్తున్నట్టుగా కొంచెం లోతుగా వేసుకోవాలండి, లేదంటే ఇడ్లీ పొంగిపోతుంది. చూస్తున్నారు కదా బుట్టల్లో ఎలా వేస్తున్నారో మా అమ్మగారు. ఇడ్లీ మొత్తాన్ని బుట్టల్లో వేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలండి. రేకుల మీద పడిపోకుండా చూసుకోవాలి. మీరు ఎప్పుడైనా వీటిని చూసారా, తిన్నారా? ప్లీజ్ కామెంట్ బిలో. చూస్తున్నారు కదా ఎలా పెట్టుకోవాలో. అన్నీ పెట్టేసుకున్నాక ఇడ్లీ పాత్ర మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్నాక అవి ఉడికాయా లేదా అని ఒక పుల్లతో చూడాలండి. ఆ పుల్లకి అంటుకోకపోతే ఉడికిపోయినట్టు. చూస్తున్నారు కదా, అయిపోయిందండి. ఇవేనండి పొట్టిక బుట్టలు. పొట్టిక్కలు అంటారండి వీటిని. మా అమలాపురం సైడ్ బాగా దొరుకుతాయి ఇవి. చూసారు కదా, ఇవి